హాయ్ ఎవ్రీవన్. ఈరోజు గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం చూద్దాము. యూ ఆర్ గివెన్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ XYZ కంపెనీ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2002. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిట్ వైపు టు ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్, వేజెస్, గ్రాస్ ప్రాఫిట్ 30,000. క్రెడిట్ వైపు బై నెట్ సేల్స్, క్లోజింగ్ స్టాక్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రాండ్ టోటల్ వచ్చేసి 1,30,000 1,30,000 అమౌంట్ ఇవ్వడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, నెట్ ప్రాఫిట్ 20,000 రావడం జరిగింది. క్రెడిట్ వైపు బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 30,000, బై సన్రీ రిసిప్ట్ 5,000, గ్రాండ్ టోటల్ వచ్చేసి 35,000 అమౌంట్ ఇవ్వడం జరిగింది. క్యాల్కులేట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ రేషియో అడగడం జరిగింది. సో ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనగా ఓవరాల్గా ఒకసారి చూడడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అనగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెన్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక్క పెన్ ప్రొడ్యూస్ చేయడానికి 50 రూపీస్ పట్టడం అవుతుంది. ఈ పెన్ను మార్కెట్లో 60 రూపీస్కి అమ్మడం జరిగింది. సో 50 రూపీస్ ప్రొడ్యూస్ చేయడానికి పట్టింది, అదేవిధంగా 60 రూపీస్కి అమ్మారు. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 10 రూపీస్. ప్రాబ్లం ఒకసారి చూద్దాము. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఫార్ములా చూద్దాము. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో ప్రాబ్లంలో గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది 30,000. నెట్ సేల్స్, ప్రాబ్లంలో నెట్ సేల్స్ 1,10,000 ఇవ్వడం జరిగింది. ఇంటూ 100 చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి మనము ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ 30,000, నెట్ సేల్స్ 1,10,000 ఇంటూ 100 చేయాల్సి ఉంది. సో 30,000 డివైడెడ్ బై 1,10,000 ఇంటూ 100 చేస్తే మనకి 27.27% రావడము జరిగింది. సో 27.27 గ్రాస్ ప్రాఫిట్ రేషియో రావడం జరిగింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో ప్రాబ్లంలో వచ్చేసి మనకి నెట్ ప్రాఫిట్ 20,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెట్ సేల్స్ వచ్చేసి 1,10,000 ప్రాబ్లంలో ఇవ్వడము జరిగింది. సో నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ 20,000, net sales 1,10,000. Net profit ratio is equal to net profit 20,000, net sales 1,10,000 into 100. సో క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. 20,000 డివైడెడ్ బై 1,10,000 ఇంటూ 100 చేయడం జరిగింది. చేస్తే 18.18 రావడం జరిగింది. దేర్ ఫోర్ నెట్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 18.18% నెట్ ప్రాఫిట్ రావడము జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది 30,000, పర్చేజ్ 60,000. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటే పర్చేజ్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అదేవిధంగా క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 20,000. సో ఇప్పుడు మనము ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఓపెనింగ్ స్టాక్ 30,000, 60,000 పర్చేజ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 మైనస్ క్లోజింగ్ స్టాక్ 20,000. సో
30 ప్లస్ 60 90, 90 ప్లస్ 10 1 lakh మైనస్ క్లోజింగ్ స్టాక్ 20. 1 lakhలో నుండి 20,000 మైనస్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 80,000. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. 10,000 ప్లస్ 5,000 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. 10,000 ప్లస్ 5,000 15,000. సో 80,000 ప్లస్ 15,000 డివైడెడ్ బై 1,10,000 ఇంటూ 100 చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 95,000 బై 1,10,000 ఇంటూ 100. క్యాలిక్యులేటర్లో చూద్దాము. 95,000 డివైడెడ్ బై 1,10,000 ఇంటూ 100 చేస్తే మనకి 86.36. సో 86.36. దేర్ ఫోర్ ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 86.36. సో మనకి ఆపరేటింగ్ రేషియో రావడం జరిగింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100 బై ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ మనకి ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 86.36. సో 100లో నుండి 86.36 డిడక్ట్ చేయాలి. సో 100లో నుండి 100 మైనస్ 86.36 డిడక్ట్ చేస్తే 13.64 రావడం జరిగింది. సో 13.64%. దేర్ ఫోర్ ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 13.64. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.